హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి న్యూ ఐటమ్ వచ్చేసింది అనమాట. చెప్పాను కదా మీకు, బెనారస్ ఐటమ్ అనేది మనకి బాగా స్టాక్ వస్తుంది రోజు అని చెప్పి. కాకపోతే నేను ఏంటంటే ఇలా బైల్స్ ఓపెన్ చేసి ఇలా చూపించలేండి. సో మనకి వారణాసి వెళ్ళొచ్చారు కాబట్టి సో మేము రోజు బెనారస్ స్టాక్ అయితే వచ్చేస్తాం అనమాట. చందేరీలు తస్సర్లు అవి చూసినప్పుడు కలకత్తా ఐటమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు బెనారస్ ఇది ఒక న్యూ ఐటమ్, చక్కగా సాటిన్ బోర్డర్ ఉంది. అండ్ ఈ క్లాత్ వచ్చేసి బెనారసి దూపియానా పట్టు అంటారంట. హ్యాండ్లూమ్ లోనే బెనారసి దూపియానా పట్టు అంటే కొంచెం మన బడ్జెట్ ఫ్రెండ్లీలో చక్కగా శారీ ఎప్పుడైనా మన ఫంక్షన్స్ కి, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎంగేజ్మెంట్స్ కి అట్లా వేసుకోవడానికి బాగుంది. కంఫర్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. చూడండి శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట. చక్కగా సాటిన్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ ఉంది కాబట్టి బాగుంది. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఈ శారీస్ లో బ్లౌజ్ అండి. మనం ఏ వర్కులకు వెళ్లకుండా చక్కగా హైనెక్స్ కనుక అలవాటు ఉన్నా, లేకపోతే మనకు నచ్చిన డిజైన్ చేయించుకోవాలన్నా కూడా బ్లౌజ్ కూడా బ్రొకెట్ లాగా కాకుండా చక్కగా కరువు డిజైన్ తో ఆల్ ఓవర్ ఇచ్చేసాడు. సో అంటే హైనెక్స్ కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా హైనెక్ వేసుకుంటే ఈ బ్లౌజ్ సూపర్ గా ఉంటది అనమాట. అది డిజైన్ బట్టి వస్తుంది, కానీ బ్లౌజ్ అయితే చాలా రిచ్ గా చాలా బాగుంది అనమాట. బ్రొకెట్ కాకుండా డిఫరెంట్ గా కర్వ్ డిజైన్ ఇచ్చేసారు అనమాట. అండ్ బ్లౌజ్ వీటికి అందం చక్కగా. శారీ కూడా లైట్ వెయిట్ లో బెనారసి దూపియానా హ్యాండ్లూమ్ లో వచ్చింది అనమాట. అంటే డిఫరెంట్ గా న్యూ మోడల్ అనమాట. సో కలర్స్ కూడా చూపిస్తాను మీకు. ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ ఒకటే కాబట్టి జస్ట్ ఎక్కువ చూపించకుండా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బాగా లైట్ వెయిట్ ఉందండి. మంచి నేనైతే పెట్టుకోలేదు, చక్కగా మంచి రెడ్ కలర్ వచ్చేసింది. రెడ్ కలర్ కి సాటిన్ బోర్డర్. అంటే మీకు సాటిన్ కలిసేసరికి ఈ రెడ్ కి డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఇది మంచి రెడ్ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే లీవ్స్ వచ్చేసి యాంటిక్ జరీ అండ్ సిల్వర్ జరీ అనమాట. ఏంటి 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 ఓకే, చక్కగా మంచి రెడ్ కలర్ అనమాట. సూపర్ గా ఉందండి శారీ అయితే. లైట్ వెయిట్. ఇది బెనారసి దూపియానా పట్టు అంటారంట. ఇదిగోండి పళ్ళు, రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మెయిన్ బ్లౌజ్ లేనండి, వీటందరం బ్లౌజ్లే అనమాట. మీకు నేను పెట్టుకొని కూడా చూపిస్తాను. ఎంత బాగుందో కదా శారీ, చాలా నైస్ గా ఉందండి. మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంది. పేపర్ ఉండటం వల్ల మనకి ఇది పేపర్ ఉండటం వల్ల మనకి సౌండ్, కానీ లైట్ వెయిట్ ఉంది. హాయిగా వాష్ఫుల్ వచ్చేసి ఏంటంటే మీకు చేతనైతే మాత్రం చేసుకోండి, కానీ లేదంటే ఒక 5 times 6 times మీరు వాడుకున్నాకే డ్రై క్లీనింగ్ అని చెప్పి ఇవ్వండి. చక్కగా వితౌట్ స్టార్చ్ అని చెప్పేసి ఇవ్వండి. లైట్ వెయిట్ లో చాలా హాయిగా, చాలా జారినట్టుగా ఉందండి శారీ. కొత్తగా క్లాత్ వచ్చేసి బెనారస్ చూపిస్తానండి. మీకు ఇక్కడ సింగిల్ స్టెప్ వేసినా కూడా ట్రాన్స్పరెంట్ రాదు, అలానే మందం కూడా రాదు. దీన్ని బెనారసి దూపియానా పట్టు అంటారంట. ఓకే, చూసారా నచ్చే కనిపిస్తుంది కదా. లైట్ అసలు సేమ్ బ్లౌజే కాబట్టి మీకు ఆ ట్రాన్స్పరెంట్ కూడా రాదు. ఓకే, ఫస్ట్ శారీ అనమాట. శారీ కాస్ట్ చెప్పేస్తున్నాను 4990 రూపీస్. ఓకే, మనకి కావలసిన మనం మంచి రేటే పెట్టేసుకుందాం. నెక్స్ట్ మంచి మరూన్ కలర్ చూసారా, మంచి ఇది మెరూన్ అనొచ్చు, స్నఫ్ కలర్. చక్కగా లీఫ్ డిజైన్ లో మనకి సిల్వర్ అండ్ జరీ వచ్చింది. చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇప్పుడు మనకి బాగా ఎక్కువ ట్రెండ్ ఉంది. బ్లౌజ్ అండి, మెయిన్ బ్లౌజ్ కోసం తీసేసుకోవచ్చు శారీస్, అంత చక్కగా ఉన్నాయి అనమాట. శారీ పెట్టుకుంటే మంచి కలర్ అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. శారీ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్. పికాక్ బ్లూకి చక్కగా రామా గ్రీన్ అనమాట. పికాక్ బ్లూకి రామా గ్రీన్ సాటిన్ బోర్డర్. అండ్ మనం పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈవెంట్ గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. హాయిగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి సూపర్ గా ఉంటుంది. బ్లౌజ్ అండ్ పళ్ళు ఇంకా యాజ్ గా సేమ్ రిచ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్ అనమాట. మన దూపియానా బెనారసి దూపియానా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ లో చక్కగా చూసారా ఎంత బాగుందో. అన్ని మంచి కలర్స్ అనమాట. మనకి కలర్ కనిపించే కలర్సే ఉన్నాయి అన్ని కూడా. కింద సాటిన్ బోర్డర్ కూడా నైస్ గా ఉంది. పళ్ళు కూడా యాంటిక్ జరీతోనే ఉంది. చక్కగా బ్లౌజ్. శారీ కాస్ట్ 4990 రూపీస్. ఇవి నేను ప్రతిరోజు చెప్పినా మీకు ఏదోలా ఉంటుంది కాబట్టి నేను చెప్పలేను. ఒక ఆవిడ అడిగారు కూడా నాకు,
మీరు ఎందుకు తక్కువ పెట్టారు? బయట 10,800 ఉంది కదా గద్వాల్ శారీస్, ఏది మన గ్యాప్ బార్డర్, మీరు ఎందుకు తక్కువ పెట్టారు? ఏమైనా పవర్ లూమా అని తీసుకున్న వాళ్ళందరూ నాకు వాట్సాప్ చేశారు, క్లాత్ చాలా బాగుందమ్మా, క్లాత్ చాలా బాగుందని. సో వాళ్ళైనా సాటిస్ఫై ఉంటారు కదా. సో కొంచెం మీరు సాటిస్ఫై అయిన వాళ్ళు కామెంట్ లో పెడితే మిగతా వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు. ఎందుకంటే తక్కువ పెట్టినా పవర్ లూమ్ అనుకుంటారేమో, కానీ 100% ప్యూర్ హ్యాండ్లూమే నేను ఇచ్చిన గ్యాప్ బార్డర్. నేను చెప్తున్నాను కదా మనది హౌస్ లోనే కాబట్టి కొంచెం మాకు ఎక్స్పెన్సెస్ తక్కువ కాబట్టి మేము బయట వెబ్సైట్ కి ఛానల్ వాళ్ళకి మేము డిఫరెంట్ కంపల్సరీ డిఫరెన్స్ అయితే ఇస్తాం అనమాట. సో అందుకనే నాకు సేల్ కూడా ఉందండి, నిజంగా చెప్తాను. నేను అలా డిఫరెన్స్ పెట్టుకున్నాను, నాకు సేల్ ఉంది, నా కస్టమర్స్ కూడా అంతా మంచి మంచి కస్టమర్స్ అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే కొంచెం ఈ 15 days నుంచి డిటిడిసి కొరియర్ వాళ్ళు నెగ్లెక్ట్ వల్ల మనకి రావటం అనేది చాలా లేట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి అయితే చాలా వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పటి నుంచి అయితే మీకు జాగ్రత్తగా వస్తాయండి, ఎందుకంటే మీరే ఫీల్ అవ్వట్లేదు. ఒక 1 week కూడా లేట్ అయింది, ఎందుకంటే ఎప్పుడో వేసినవి కూడా 1 week వెళ్ళింది. ఎందుకంటే మనం ఎప్పుడు వెంటనే వెళ్ళిపోతాయి, అది మిస్టేక్ మంది కాదు వాళ్ళదనమాట. అది కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. ఇంకొక మాట, ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టారు, 4,990 రూపీస్ అంటే మాకు వేశారంట, నేను శారీ ఇవ్వలేదంటే. ఇంతవరకు నేను ఇప్పుడు 3 years అవుతుంది, ఇంతవరకు ఎప్పుడు ఏ కస్టమరు మా వల్ల ఇబ్బంది పడలా. ఆ కస్టమరు నాకు ఆ స్క్రీన్ షాట్ ఏం శారీ తీసుకున్నా అవి నాకు పెట్టాలి, ఆవిడ నాతో మాట్లాడాలి. మాట్లాడకుండా నాకు అంటే కొంతమంది కావాలని తెలియని వాళ్ళు అంటే ఉంటారు కదా, శత్రువులు అంటారు కదా తెలుగులో చెప్పాలంటే, వాళ్ళందరూ ఎలా పడితే అలా కామెంట్ పెడితే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. అడగండి, నన్నే డైరెక్ట్ ఫోన్ చేసి అడగండి, మీరు నాకు ఇవ్వలేదు శారీ అని. నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వకుండా లేను. ఒకవేళ ఏదైనా శారీ రిటర్న్ వస్తే వాళ్ళు అర్థం చేసుకొని మన దగ్గర ఉన్నప్పుడు తీసుకోవాలని ట్రై చేస్తారు తప్ప ఎప్పుడు ఇలా చేయలేదు. ఆ కామెంట్ అనేది నేను కనుక పట్టుకొని వాళ్ళు నేను గట్టిగా అడిగితే తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకొకటి, ప్రైస్ చెప్పట్లేదు అండి. ప్రైస్ చెప్పకుండా ఏం చేస్తున్నాను? ప్రైస్ చెప్పకుండానే మీరు అందరు తీసేసుకుంటున్నారా? షార్ట్ లో ఎవ్వరు ప్రైస్ చెప్పరండి, అది వీడియోలో మాత్రమే ప్రైస్ చెప్తారు. దయచేసి మన వీడియోస్ నచ్చి మనకు శారీస్ నచ్చిన వాళ్ళే తీసుకోండి, అంతేకాని కావాలని ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా, కావాలని మన వీడియో కొంచెం నాకు సేల్ ఉంది హైలైట్ అవుతున్నానని చెప్పి మిగతా వాళ్ళు కొంచెం అంటే వేరేగా ఆపోజిట్ గా పెడుతున్నారు కామెంట్స్. దయచేసి మా వీడియో జోలికి వస్తే మాత్రం దయచేసి నేను ఎవరిని కూడా ఊరుకోను. ఎందుకంటే 4,990 రూపీస్ మీరు అడగండి, నన్ను ఫోన్ చేసి అడగండి. మీరు కామెంట్ లో పెడితే ఏమొస్తుంది? మీ కామెంట్ లో పెడితే నేను ఎలా ఇస్తాను? మీకు శారీ ఇవ్వలేను కదా. కావాలంటే మిగతా వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ లో దయచేసి మన వీడియో గురించి మన శారీస్ గురించి చెప్పండి. అప్పుడు ఆవిడకి తెలిసింది అనమాట, ఆవిడకి బుద్ధి వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకే ఫోన్ చేసి అడగండి, తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను. అంతేకాని మీరు బ్యాడ్ కామెంట్ మాత్రం దయచేసి పెట్టొద్దు, ఓకే? ఇది మీరు దయచేసి, నేను అందరికీ వార్నింగ్ కాదు, నాకు కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే. సో చెప్తుంటే ఏడుపు కూడా వస్తుంది, ఎందుకంటే ఈ 3 years లో నేను ఎప్పుడు కామెంట్స్ వినలేదు. మరి నేను హై వెళ్తున్నానని మరి కుళ్ళుతో అలా చెప్తున్నారో తెలీదు, మరి ఏమో ఈ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. చెప్పండి, నేను కాస్ట్ పెట్టట్లేదంటే కాస్ట్ పెట్టుకుంటే ఎలా కొనుక్కుంటున్నారండి? మీరు కొనుక్కోలేరు కదా. సో దయచేసి కామెంట్స్ మీరు చూడవద్దు అనుకున్న వాళ్ళు నాకు చూడొద్దు, స్కిప్ చేసేసేయండి. కొనొద్దు నా దగ్గర, కొనే వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు నా దగ్గర, ఓకేనా? సో ఎవరైనా సరే నేను ఆ 4,990 రూపీస్ అన్నారు కదా, వాళ్ళు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడితే మీ శారీ ఏంటి, అసలు ఎందుకు ఇవ్వలేదు అనేది క్లారిటీగా మీకు చెప్తాము. ఇవ్వకుండా అయితే ఉండదు. ఆమె నాతో పర్సనల్ గా మాట్లాడమన్నాను, అంతేకాని కామెంట్ లో పెడితే ఎవడు ఇవ్వడు కదా, ఓకే? వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసినందుకు సారీ అండి, ఎందుకంటే నా ఎమోషన్ తట్టుకోలేకపోయాను, అందుకనే చెప్పాను అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సారీ అండి, తప్పుగా ఏమైనా మాట్లాడితే మాత్రం అది నా కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంపెంగ్ ఎల్లో అనమాట. దీన్ని బెనారసి దుపేన పట్టటారు. కింద వచ్చేసి సాటిన్ బార్డర్ ఉంటుంది మీకు. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4,990 రూపీస్. ఇది వచ్చేసి మంచి రాణి పింక్. రాణి పింక్ అంటే కింద సాటిన్ ఎందుకు మారుతుంది అనుకోవచ్చు, మనకి సాటిన్ సేమ్ రాదనమాట, టమాటో కొంచెం కలర్ చేంజ్ వస్తుంది. ఇది ఓకే, అన్ని కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్ గా ఉన్నాయి, కానీ అలా అని చెప్పేసి మంచి బ్రైట్ గా లేకుండా యూనిక్ గా ఉన్నాయి అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 4,990 రూపీస్. నెక్స్ట్
ఇది వచ్చేసి పర్పుల్ 2 ఉన్నాయా, అది వైలెట్, అది బ్రింజల్, ఇది వేరు ఇది వేరండి కలర్. ఇది పర్పుల్ అన్నమాట, ఇది కొంచెం వైలెట్ బ్లూ లాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ వచ్చేసి మీకు బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కూడా మీకు పెసర గ్రీన్ ఎలా ఉంది, శారీ బాగుందండి. శారీ కలర్ పెసర గ్రీన్ సేమ్ అయితే మీకు రేడియం గ్రీన్ అంటారు కదా, ఇది కలర్ అయితే యాస్టిస్ గా కనిపిస్తుందండి. మరి రేడియం లాగా మెరవకుండా చాలా నీట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. పళ్ళు అండ్ బ్లౌజ్, మెయిన్ బ్లౌజ్ లేనండి ఈ శారీస్ అందం బ్లౌజ్ లే అనమాట. శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది, మీకు పేపర్ ఉండటం వల్ల కానీ చాలా లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది. బెనారసి దుపేన పట్టు అంటారు. నెక్స్ట్ వీటిల్లో కూడా మీకు 120 గ్రామ్స్ వరకు ఉంటుంది కదా, కానీ ఇవి 100 గ్రామ్స్ వెయిట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక మోడల్, క్లాత్ అయితే సేమ్. ఓకే, చాలా లైట్ వెయిట్ అండి, హాయిగా ఉంటుంది. మన చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్ కి చాలా బాగుంటాయి. ఇది కూడా బాగా లైట్ వెయిట్ లో మీకు క్లాత్ సేమ్ క్లాత్ అండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో హాయిగా, ఇంతవరకు మనకి క్లాత్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు కూడా మీకు చూపించడానికి కూడా. మంచి రాణి పింక్ చిన్న బార్డర్ పంచెస్ యాంటిక్ జరీ అనమాట. ఓకే, పళ్ళు వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్, మెయిన్ బ్లౌజ్లే కదా మీకు చెప్పాను, చూసారు ఎంత బాగుందో. సో శారీ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్. ఎంత చక్కగా ఉందో, చిన్న పౌడర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ శారీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సంపింగ్ ఎల్లోకి చక్కగా చిన్న బార్డర్, ఇది బాగుంది కదా. పళ్ళు అండ్ బ్లౌజ్, మన బ్లౌజ్ కోసమైనా తీసుకోవచ్చు. శారీ అంతా లైట్ వెయిట్ లో అంతా హాయిగా ఉన్నాయి, యూనిక్ గా ఉన్నాయి శారీస్ మాత్రం. చక్కగా ఫంక్షన్స్ కి బాగుంటాయి, చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లా. నెక్స్ట్ ఇదేమో ఇది సేమ్ సేమ్ ఆరెంజ్ కలర్ అంటే మరి మనకి బ్రైట్ ఆరెంజ్ కాకుండా బ్రిక్ రెడ్ కాకుండా మిడిల్ లో ఉంది. నేను వేసుకున్న కలర్ సేమ్ యాస్టిస్ గానే కనిపిస్తుంది మీకు, అదే అనమాట ఆరెంజ్. చిన్న బోర్డర్ నైస్ గా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్. పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ అనమాట. ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్. వైలెట్ పర్పుల్, ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇలా పెట్టుకుంటే చూడండి సూపర్ గా ఉంటుంది, నైస్ గా ఉన్నాయి కూడా. అంటే బోర్డర్స్ చిన్న బోర్డర్స్ కావాలనుకున్న వాళ్ళకి అదండి, పెద్ద బోర్డర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ చూపించిన బోర్డర్ ఇది. మీకు నచ్చితే దీనికి ఇలా వైట్ లక్నో వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది వేసుకున్నా కూడా చాలా నైస్ గా ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్. పెసర గ్రీన్, ఇది బాగుంది, చాలా నైస్ గా ఉంది. కింద కూడా బోర్డర్ చూడండి, జూమ్ చేసి చూపించమ్మా. బోర్డర్ లో కూడా మీకు థ్రెడ్ వీవింగ్ వచ్చేసరికి చాలా నైస్ గా ఉంది, చిన్న బోర్డర్ అండ్ వెయిట్ లేకుండా హాయిగా ఉంటుంది అనమాట. క్లాత్ కూడా చూడండి మీకు బెనారసి దుపేనా పట్టు షైనింగ్ ఉంది కదా, చాలా బాగుంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 4990 రూపీస్. నెక్స్ట్ పర్పుల్, ఎంత బాగుంది ఈ కలర్, లాస్ట్ కలర్ చాలా బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్. ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని కూడా మీకు న్యూగా, అంటే ఇంతవరకు ఆ క్లాత్ అయితే మన దగ్గరికి రాలేదు. ఇవి బెనారసి దుపేనా పట్టు. అంత కింద వచ్చేసి సాటిన్ బోర్డర్ కొన్ని శారీస్ ఉన్నాయి, అది వచ్చేసి చిన్నగా నైస్ గా ఉన్నాయి అనమాట. సో నేను ఇందాక కొంచెం
ఎమోషన్ అయిపోయి బాగా అంటే మాట్లాడినట్టుంది. ఎవరికి అంటే దయచేసి తప్పుగా ఎవరిని నేను ఉద్దేశించలేదు. నాకు కామెంట్ పెట్టిన వాళ్ళని మాత్రమే, వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఇష్టం లేదు చెప్పటం. చెప్పాను అంటే చాలా చండాలంగా ఉంటుంది అనమాట. అందుకని నాకు ఇంట్రెస్ట్ లేక నేను వాళ్ళని బ్లాక్ అవుట్ చేసేసాను. సో ఎవరు కూడా మీకు నచ్చకపోతే కొనుక్కోమాకండి. వేరే వాళ్ళని మళ్ళీ వాళ్ళు కొనేసుకునేటప్పుడు బాగుంటది కదా ఆ కామెంట్స్ అవి చూస్తే కూడా. ఆవిడ అడగండి, ఆ 4000 ఆవిడ ఎవరో నాతో ఫోన్ చెయ్యండి, ఓకేనా? అంతేగాని కామెంట్లో పెడితే ఏం రాదు కదా మీకు, మీ శారీ మీకు రాదు కదా. అసలు ఇంతవరకు జరగలేదు అలా. కానీ ఎవరు అలా కావాలని పెడుతున్నారనేది మాకు తెలియాలి ఫస్ట్, ఓకే? మన మిగతా కస్టమర్స్ ఎవరు ఫీల్ అవుద్దని నేను వాళ్ళని మిమ్మల్ని ఎవరిని తప్పుగా అనలేదు. నాకు పెట్టిన వాళ్ళని మాత్రమే, ఓన్లీ 3 మెంబర్స్ ఆర్ 2 మెంబర్స్, 2 మెంబర్సే. ఆ 2 మెంబర్స్ నాకు వెంటబడి పెడుతూనే ఉన్నారు. సో అది ఎవరికి వాళ్ళకే ఉంటుంది, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. పేరు కూడా నాకు తెలుసు. సో అంత దూరం వెళ్ళాలి తలుచుకోకే నేను నా పాటికి నేను చేసేసుకుంటున్నాను. కాస్ట్ తగ్గించడం అనేది అది నా ఇంట్రెస్ట్. ఎందుకంటే మేము హౌస్లోనే కాబట్టి కొంచెం కాస్ట్ అయితే బయటికి మాకు వేరియేషన్ పెట్టుకుంటున్నాం, ఓకే? సో ఎవరు ఫీల్ అవ్వద్దండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.